అందరికీ నమస్కారం. నిత్రా క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 4వ తారీఖు ఫిబ్రవరి 2025 శ్రీ క్రోధీనామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈ రోజు మంగళవారము. ఈ రోజు తిథి శుక్ల షష్ఠి. ఉదయం 7:53 వరకు ఉంది. తదుపరి సప్తమి. ఈ రోజు నక్షత్రం అశ్విని నక్షత్రం. రాత్రి 12:52 వరకు ఉంది. తదుపరి భరణి. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాన అధికారుల ఆగ్రహానికి గురవుతారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. చేపట్టిన పనులు కష్టసాధ్యంతో పూర్తవుతాయి. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో పెద్దలతో మాట పట్టింపులు తప్పవు. తదుపరి వృషభ రాశి. గృహ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలను అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. అవసరానికి ఇతరుల నుండి ధన సహాయం అందుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. తదుపరి మిథున రాశి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అధికారుల నుండి ఒత్తిడి తప్పదు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. సంతాన విద్యా ఉద్యోగ విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాలలో ఆశించిన విధంగా రాణిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. దూరపు బంధువుల ఆగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. తదుపరి సింహరాశి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. తదుపరి కన్యా రాశి. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. గృహాన సంతాన శుభకార్య విషయమై ప్రస్తావన వస్తుంది. ముఖ్యమైన పనులు బంధుమిత్రుల సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. తదుపరి తులారాశి. ఉద్యోగాన చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార వ్యవహారాల్లో ఆశాజనకంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనలతో ముందుకు సాగటం మీకు చాలా మంచిది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. తదుపరి వృశ్చిక రాశి. ఒక వ్యవహారంలో ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తదుపరి ధనుసు రాశి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత అధికమవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మీకు చాలా మంచిది. కొన్ని వ్యవహారాలు సమస్యాత్మకంగా సాగుతాయి. తదుపరి మకర రాశి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు మీకు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు కూడా అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తదుపరి కుంభరాశి. వ్యాపారాలలో శత్రు సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. సన్నిహితులతో గృహాన ఆనందంగా గడుపుతారు. తదుపరి మీనరాశి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రాంత బంధుమిత్రుల నుండి శుభవార్తల్ని అందుకుంటారు. ఉద్యోగాన మంచి పనితీరుతో అధికారుల నుండి ప్రశంసల్ని అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.